ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసు కాల్పుల్లో హతమైన 24 మంది మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 14 మందిని గుర్తించిన పోలీసులు మృతదేహాలకు ఇవాళ మల్కనగిరి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించనున్నారు. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు లభించగా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తరలిస్తే వాటిని ఈ నెల 27 వరకు భద్రపరచాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ప్రాథమికంగా 14 మందిని గుర్తించిన పోలీసులు వీరి పూర్తి వివరాలతో పాటు మిగిలిన 10 మంది వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తనయుడు, జిల్లా కమిటీ సభ్యుడు మున్నాతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు దయా, గణేష్, జిల్లా కమిటీ సభ్యులు కేశవరావు, శ్రీనుబాబు, మధు, లత, రాజేష్, మమత, మురళి, స్వరూప, ఏరియా కమిటీ సభ్యులు శ్వేత, బుద్రి, మురాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించేందుకు మాజీ మావోయిస్టులు, లొంగిపోయిన మావోలు, సానుభూతి పరుల సాయం తీసుకోనున్నారు. సంఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47తో పాటు ఇతర తుపాకులు ఇందులో ఉన్నాయి. ప్రాణాలతో ఒక మావోయిస్టు తమకు చిక్కాడని పోలీసులు చెబుతుంటే అతను మాత్రం తనకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నట్టు తెలుస్తోంది. కాల్పుల్లో మరణించిన 3 మహిళలు సాధారణ దుస్తుల్లో ఉండగా వీరి విషయంపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించనున్నారు. ओडिशा और आंध्र पुलिस का एक जॉइंट ऑपरेशन हुआ था जिसमें एक्सचेंज ऑफ फायर हुआ। उस एक्सचेंज ऑफ फायर में 24 लोग मारे गए, माओइस्ट 24 लोग में से 11 लोग फीमेल्स, 13 लोग मेल्स। इनकी सबकी बॉडी मलकानगिरी ले आई गई है। अभी यहाँ पे फॉर्मेलिटी चल रही है बॉडी के लिए। इस ऑपरेशन में हमारा एक कमांडो इंजर हुआ, सतीश इंजर हुआ है, और एक कमांडो अबू बकर की डेथ हो गई है। डेड बॉडी को विशाखापट्टनम भेज दिया गया है। कॉम्बिंग ऑपरेशन अभी चल रहा है। एरिया में हमारी पार्टीज की मौजूदगी है। 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధుల సమావేశానికి ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధినేత ఆర్కే నాయకత్వం వహించినట్లు సమాచారం. ఈ ఘటన నుంచి తప్పించుకుని పారిపోయిన వారిలో ఆర్కే కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ఇంత భారీ ఎత్తున ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం. ఎదురు కాల్పులో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఉమ్మడి హైకోర్టు పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తరలిస్తే వాటిని ఈ నెల 27 వరకు భద్రపరచాలని ఏపీ సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల గ్రేహౌండ్స్ పోలీసులు నిర్వహించిన సంయుక్త గాలింపు చట్టవిరుద్దమైనదిగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది.